రీసెంట్గా మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఆయన 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు రాష్ట్రం ఎటో పోయిపోయింది. రేట్లు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, మార్కెట్ అనేది కనపడలా. ఆయన ఏమంటే ఆ గోడల మధ్యనే ఉండాడు, 4 గోడల మధ్య సలహాదారులు మాటలంట. ఏమైంది? 11 సీట్లకు వచ్చి పడిపోయాడు. సేమ్ అదే పరిస్థితి ఈయనకి కూడా వచ్చింది అని నేను అనుకుంటాను. అయితే ఇంకోటి, ఈయనకి ఏజ్ అయిపోయింది కదా, ఈయన దింపేసి ఎవరైనా కొత్త ఆయన పెడుతున్నాడేమో అని చెప్పేసి ఈయన నిర్ణయాలు తీసుకుంటున్నాడా, ఈ మాటలు మాట్లాడుతున్నారా అని కొంతమంది అంటున్నారు. ఏదనేది చూడాలి. కానీ ఈ 6-7 నెలల్లో ఒక మార్పు అనేది రావచ్చు అనే ఆశ అయితే మొదలైంది. ఈరోజు చంద్రబాబు కూడా 11 కన్వే వెహికల్ నుంచి 3కి తెచ్చుకొని 3 వెహికల్ తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి దాని గురించి ఏం చెప్తాను? అంతే, ఆయన తగ్గించాడు కాబట్టి నేను తగ్గించాను అంటున్నాడు. నాలో తప్పే ఉంది. ఆయన ఎవరో సీఎం, మహారాష్ట్ర సీఎం ఎవరో బండి మీదే వెళ్ళాడు. మరి బండి, ఆయన పేరు నాకు తెలియదు అన్న, ఆ బండి మీదే వెళ్ళాడు. మరి అందరూ అంటే ఇంకొక ఎంపీ గారు ఎవరో సైకిల్ మీద వెళ్ళాడు అంతే. మరి చెబుతారన్న, ఇవాళ విమానం వేసుకుని వెళ్ళారు ఆడికి, అన్ని బస్సులు వచ్చినాయి, అన్ని అవసరమా? చదువుకున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు లేదా జనం కావాలంటే ఆడాలు తెచ్చుకోవాలి. ఏదేదో జిల్లాల నుంచి బస్సులు పెట్టేసి అంత జనం అవసరమా? మరి నువ్వు అంత మంచి నేతన్నావు కరెక్టే, ఇంత ఎందుకు అవసరమా? ఇంతమంది జనం అంత బస్సులు అవసరమా? సామాన్య ఖర్చులకి ఏదైనా మరి నలిగిపోయేది ఒక్కడే, మిడిల్ క్లాస్. ఆడొక్కడికి తప్ప మిగతా వాళ్ళకి ఉన్నవాడికి ఏం కాదు, లేనివాడికి ఏం కాదు. ఓకేనా? నలిగిపోయేది మొత్తం మిడిల్ క్లాస్. మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదని తెలిసిన తర్వాత కూడా ఇట్లా ఫ్రీ బస్సులు పెడతామని చెప్పేసి ఇలాంటి ఫ్రీ బస్సులు పెట్టినా నీకే నెప్పే. గవర్నమెంట్ సొమ్ము ఎవడెవడో ఎంపీలు ఎమ్మెల్యేలు తినే బదులు జనానికి పెడుతున్నారు ఫ్రీ బస్సులు పెట్టి. దానిలో తప్పే ఉంది? ఎప్పుడు ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఎంప్లాయర్సే తినాలి. గవర్నమెంట్ సొమ్ము నువ్వు కట్టే పన్ను తిన్నే జనం కూడా. జనం తింటే తప్పే ఉంది ఫ్రీ బస్సు పెడతాం వల్ల? నువ్వు ఫ్రీ బస్సు రాగానే అనమాకు. ఆడవాళ్ళు బయటకు వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారయ్యా. హైదరాబాద్ లో అయితే నేను చూశానయ్యా, వికారాబాద్, తాండూరు మూటలు వేసి కూర్చునేవాళ్ళు, వాళ్ళ మగవాళ్లే వచ్చేవాళ్ళు, మార్కెట్కి వేసి పంపించేవాళ్ళు బస్సులో నమ్మి ఎవరో ఒకనే. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి గుడిమల్కాపూర్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు చూడు కావాలంటే. మరి పర్వాలేదు, వాళ్ళకి ₹1 మిగులుతుంది. 10 రూపాయలు వచ్చే కానీ ఇంకా 10 రూపాయలు వస్తుంది వాళ్ళకి. బెనిఫిట్ అనేది అలవవుతుంది. పన్ను నేర్చుకుంటున్నారు, ₹1 మిగులుతుంది. ఉపయోగపడే పని అది. ఫ్రీ బస్సు ఉపయోగం కాబట్టి కర్ణాటకలో మొదలైంది, తమిళనాడులో ముగిసింది. ఢిల్లీ దాకా కూడా వెళ్ళలేదు, వెళ్ళిద్ది అనుకుంటున్నా. ఢిల్లీ దాకా ఫ్రీ బస్ పెట్టారు కదా, 20 రూపాయలు 40 రూపాయలు పెట్టారు. దానిపైన మీ సందేశం పెంచాలి. ఏం బాధుడు బాధ అంటావే? ఎప్పుడు నువ్వు ఒక్కడే తింటావు ఫ్రీగా?